ఇది ఊరా వల్లకాడా? ఏ సాక్ష్యం చూపించకుండానే నేరం మోపి శిక్షలు వేస్తారా? నిజంగా మా అమ్మ తప్పు చేసింది అని మీరు నమ్మితే పోలీసులు పిలవండి, వాళ్ళు విచారిస్తారు. అంతేకాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటాను అంటే మాత్రం నేను ఊరుకోను. సరే, మీ అమ్మ నిర్దోషని అనుకుందాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మీ అమ్మ ఏ దొంగతనం చెయ్యలేదని, మీ అమ్మ అసలు దొంగే కాదని చెప్పు. ఇప్పుడే మీ అమ్మని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. జానకమ్మ గారు చెప్పింది విన్నావుగా? ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నిజం చెప్పు. ఇప్పుడే వదిలేస్తాం మీ అమ్మని. ఒట్టు పెట్టి నేను దొంగని కాదని ఒక్క మాట చెప్పు, నన్ను వదిలేస్తారు వైదిలి. ఈ డేటా అంతా ఈ ఫోన్లో కాపీ చేసి ఇవ్వండి. ఓకే సార్. చూసావుగా, నువ్వు దొంగవి కాదని నీ కూతురే చెప్పలేకపోయింది. ఇంకా చూస్తారేంటమ్మా? 4 వాయిస్తే గాని కొట్టేసిన తాలిబట్టు బయటకు తీయదు. వాయించండి. స్టాప్ ఇట్. లేదు మేడం, కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూడండి. అసలు దొంగ ఎవరంటే చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి సాక్ష్యం చూపించారు. ఓకే మేడం. లేదంటే చెయ్యని తప్పుకి మా అమ్మకు శిక్ష పడుండేది. అయ్యో, పోలీసులకు సాక్ష్యం చూపించింది నేనైనా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే నిజాలేంటో తెలుస్తాయని ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడండి. అందువల్ల నేను ఆ సాక్ష్యాలు తేగలిగానండి. ఎవరతను? ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉండాలండి, కానీ ఇప్పుడు కనిపించట్లేదండి. సరే, ఆయన కనపడితే ఆయనకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. అలాగే మేడం. అమ్మా, ఈ దేవుడమ్మ చెట్టు గురించి మీ అందరికీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. స్వామివారికి కళ్యాణం జరిగిన తరువాత ఆయన మెడలో అలంకరించిన ఈ దండను తెచ్చి ఈ చెట్టుపైకి విసురుతాం. స్వామివారి అనుగ్రహం ఉంటే, ఆయన కరుణిస్తే చెట్టుపైకి విసిరిన దండ ఎవరో ఒకరు మెడలో పడచ్చు. ఆ
దండ అలాగా పెళ్లి కావలసిన ఆడా మగ మెళ్ళో పడితే వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది అని అర్థం. పెళ్ళైన దంపతుల మెళ్ళలో పడితే వారికి ఉత్తమ సంతానం కలుగుతుందని అర్థం. కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మన చెప్పులు ఎవరు కొట్టేస్తారా? అదే అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా ఎన్నో దొంగతనాలు చేశాను కాబట్టి నన్ను దొంగ అన్నా భరించాను. కానీ మొట్టమొదటిసారి మీ ఫ్యామిలీ మాత్రమే నేను చెయ్యని దొంగతనానికి నన్ను దొంగ అన్నారు. ఊరి జనాలందరి ముందు అవమానించారు. అందుకే ఈ సత్యవతి నీకు వేసిన శిక్ష ఇది. ఎర్రటి ఎండలో కాళ్ళు కాలి నరకం అనుభవించండి, చావండి. మేము వెళ్ళి కార్ తీసుకొని వస్తాం, పదరా. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి మీ వాహనాలను గుడికి ఎదురుగా నిలపరాదు. నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పెట్టండి. ఎన్నారుగా, కారు ఎక్కడి దాకా రాకూడదు, మనమే కారు దాకా వెళ్ళాలా. వెళ్దాం పదండి. అయ్యో, కారు దాకా అంటే కాళ్ళు వాచిపోతాయే. తప్పదు మరి, పదండి. పదనమ్మా. ఈ దెబ్బేంట్రా, ఎప్పుడు తగిలింది? అది 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 కాలేజ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు కాలు జారి కింద పడ్డానక్క. చిన్న దెబ్బేలే. రే, ఇంటి ముందుకొచ్చి అరగంట అయింది, రావడానికి ఇంకా ఎంతసేపు రా? వస్తున్నాను రా. ఏమైందిరా అలా ఉన్నావు? నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, నువ్వే హెల్ప్ చేయాలరా. ఏంటా ప్రాబ్లం? ఈరోజు నాకు పెళ్లి చూపులు రా. కల్లోనా రియల్ గానా? రాయ్, ఎప్పుడు జోక్లేనా? చెప్పేది జాగ్రత్తగా వినరా. ఇంతకుముందు ఏమైందంటే, అర్థమైంది. ఇప్పుడు ఆ పెళ్లి చూపులు జరగకుండా ఆపాలి, అంతేగా? రే, కరెక్ట్గా గెస్ చేసావురా. ఎలాగోలా పెళ్లి చూపులు ఆపరా, లేదంటే నా డ్రీమ్ గర్ల్ మిస్ అవుతాన్రా. తేడా వస్తే మీ నాన్నమ్మ చేతిలో నేను శవం అవుతాన్రా. రే ప్లీజ్ రామా, నువ్వు తప్ప నాకు హెల్ప్ ఎవరు చేస్తారు? రే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రామా, ఏదైనా ప్లాన్ చేయరా ప్లీజ్ రా. సెంటిమెంట్తో కొట్టావురా. ఇంతకీ పెళ్లి చూపులు ఎక్కడా? ముందు మీ వాడిని పిలవమ్మా, ఏం జరిగిందో వాడితోనే చెప్పిస్తాం. అలాగే పిలుస్తాం. బంటే, రే బంటే, ఇట్రారా. బంటే, ఎరా పనికి మాలిన వెదవా, నువ్వు చేసిన పని వల్ల నాకు 20,000 లాసు. నీలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు. ఆగండి. బాబాయ్, ఆవేశపడడం మీకే కాదు మాకు వచ్చు. కళ్ళ ముందే మా తమ్ముని కొడుతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చుంటానని మాత్రం అనుకోకండి. నిజంగా మా తమ్ముడు తప్పు చేసుంటే అదేంటో చెప్పండి, మేమే దండిస్తాం. అంతేకాని దౌర్జన్యంగా మీరు చేయి చేసుకుంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అసలు ఏం జరిగింది సూరిబాబు?
ఇంకా ఏం జరగాలండి? మీ అబ్బాయి మా వాడి దగ్గర బండి లాక్కుని వద్దు వద్దు అని చెప్తున్నా అడ్డదిడ్డంగా నడిపి ఎక్కడో యాక్సిడెంట్ చేశాడంట. యాక్సిడెంటా? అవును, వీడు చేసిన యాక్సిడెంట్ వల్ల బండి 2 ముక్కలైంది. మెకానిక్ దగ్గరికి వెళ్తే రిపేర్ చేయడానికి 20,000 అవుతుందన్నాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరిస్తారు? నువ్విస్తావా, నీ తమ్ముడిస్తాడా? ఆ మేమెందుకు ఇస్తామో? అయినా మా వాడికి బండి ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఏమైనా అడిగిచ్చారా ఏంటి? మేం డబ్బులు ఇవ్వడానికి ఒక్క పైసా ఇవ్వరు. మీ దిక్కున చోటు చెప్పుకోండి పాడే. అమ్మా, అలాగా, సరే పదవే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తీసుకెళ్లి లోపలేస్తారు. అప్పుడు వస్తారు కాళ్ళబేరానికి. పద. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పింది నిజమా? ఆ అబ్బాయి దగ్గర బలవంతంగా బండి లాక్కుని యాక్సిడెంట్ చేసావా? అక్క, అది అంటే అది నిన్ను రేయ్, నిన్ను మైథిలి, అమ్మ మైథిలి. నీ చేతికి తగిలిన దెబ్బ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఇలాంటి పని ఏదో చేసుంటావని. చెప్పరా? ఏయ్, మైథిలి, ఎందుకే వాణ్ణి కొడుతున్నావు? వీడు బండి లాక్కుంటున్నా సైలెంట్ గా ఉన్నాడే, ఇదిగో వాణ్ణి కొట్టాలి. ఇలాంటి చేతగాన్ని కొడుకుని కన్నందుకు వీళ్ళని కొట్టాలి. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను, నువ్వేం మాట్లాడుకో. సారీ బాబాయ్, అర్జెంటుగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? సురేష్ నేను ప్రేమించుకుంటున్న విషయం నీకు తెలుసు కదా? తెలుసు. నెక్స్ట్ మంత్ లో పెళ్లి కూడా చేసుకుంటున్నానని చెప్పావు కదా. కానీ మా పెళ్లి జరిగేటట్టు లేదే. ఏమైంది? సురేష్ వాళ్ళ ఇంట్లో సురేష్ కి వేరే పెళ్లి సంబంధం చూశారు. ఈ రోజే పెళ్లి చూపులు. అదేంటి? సురేష్ వాళ్ళ అమ్మా నాన్నకి మీ ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించచ్చు కదా. వాడికి అంత ధైర్యం ఉంటే నాకీ బాధలెందుకే? ఈ రోజు రెస్టారెంట్ లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారంట. నన్నక్కడికి వెళ్లి మా ప్రేమ గురించి ఆడపెళ్లి వాళ్ళకి చెప్పమంటున్నాడు. అర్థమైంది. మీ ప్రేమ గురించి ఆడపెళ్లి వారికి చెప్తే మీ ప్రేమను అర్థం చేసుకుని వెనక్కి వెళ్లిపోతారని అలా ప్లాన్ చేశాడన్నమాట. అవునే, నువ్వు నాతో పాటు వచ్చి ఆడపెళ్లి వారితో మా ప్రేమ గురించి చెప్పి జరగబోయే పెళ్లి చూపుల్ని ఆపాలే. వాట్? నేనొచ్చి ఆడపెళ్లి వారితో మాట్లాడి పెళ్లి చూపులు చెడగొట్టాలా? అవునే, డైరెక్ట్ గా నేనే వెళ్లి మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అదే నా ఫ్రెండ్ గా నువ్వు వచ్చి మాట్లాడితే అర్థం చేసుకుంటారని నా ఆశ మైథిలి. అది కాదే. ప్లీజ్ మైథిలి, ప్లీజ్. మా పెళ్లి జరగకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. హలో బాబు. సారీ అంకుల్, ఈ మ్యాటర్ మొత్తం నేనే చెప్దామనుకున్నాను. కాకపోతే నాకు మొగం చెల్లక తనను పంపించాను. ఆమె చెప్పింది 100% కరెక్ట్. నేను ఆమె ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మా ప్రేమను అర్థం చేసుకొని మీ అమ్మాయికి మరో సంబంధం చూసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా అంకుల్. ఒక ఆడపిల్ల తండ్రిగా మరో ఆడపిల్ల బాధని నేను అర్థం చేసుకోగలను బాబు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. నీకు నచ్చిన అమ్మాయితోనే నీ పెళ్లి జరిపించమని చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే బాబు. ప్రేమించిన వాడు పిరికి వాళ్ళ ఎక్కడో దాక్కున్నా ఆడపిల్లవైనా ఎంతో ధైర్యంగా వచ్చావు. ప్రేమను గెలిపించి ప్రేమించిన వాడిని దక్కించుకున్నావు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. మా బాధను అర్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేశారు. చాలా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అండి. నువ్వు ఒక్కసారి ఎంట్రీ ఇస్తే ఎలాంటి వాళ్ళైనా కన్విన్స్ అవ్వాల్సిందే. అంత లేదులే, ఇది లవ్ మ్యాటర్ కాబట్టి వెళ్ళాను. పైగా పెళ్లి కొడుకు చెప్పాడు కాబట్టి వెళ్ళాను. లేదంటే నేనెందుకు వెళ్తాను? అది నిజమే. ఏంటి మైథిలియా? మైథిలి వచ్చి నా కొడుకు దాన్ని ప్రేమించాడందా? ఆ అమ్మాయి చెప్పడం ఏంటండి? స్వయంగా మీ అబ్బాయి కూడా చెప్పాడు. టైం వేస్ట్ ఎందుకండి? వచ్చిన అమ్మాయికి మీ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని మీ అబ్బాయిని చెప్పమనండి. ఎందుకు చెప్పాలి?
ఒక అనామకురాలొచ్చి చెప్పిన మాటల్ని నమ్మే శ్రీరామచంద్రుళ్లాంటి నా మనవణ్ణి అనుమానించారు. వాడి క్యారెక్టర్ని అవమానించారు. జానకమ్మ కుటుంబం అంటే ఏంటో తెలిసి కూడా నా మనవణ్ణి అనుమానించారు. అవతలి వాళ్ళు చెప్తోంది నిజమా అబద్ధమా అని ఆలోచించలేరా మీరు? చాలా సంతోషం జానకమ్మ గారు. నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకు తెలియదు. నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా వెళ్ళి మీ మనవణ్ణి అడగండి. నిజమేంటో తెలుసుకోండి. మీ స్వార్థం కోసం ఆ ప్రేమికుల్ని విడదీయకండి. ఆ ప్రేమికుల ఉసురు పోసుకోకండి. వెళ్దాం పదండి. సుహాసిని, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కుతోంది. నా మనవడేంటి ఎవరో అమ్మాయిని ప్రేమించడమేంటి? ఆ విషయం మనకి చెప్పకుండా పెళ్లి వాళ్ళతో చెప్పడమేంటి? అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. అసలు విషయం ఏంటో నేను తేలుస్తాను. ఎవరో మైథిలి అనే మేడం వచ్చి మన ఇంట్లో చిచ్చు పెట్టిపోనాది. ఆవిడ గారిని కలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. మరి అవునక్క, మన పరువు తీసిన ఆ మైథిలిని అస్సలు వదలొద్దు. విషయం ఏంటో తేల్చాల్సిందే. అన్నం పుణ్యం తెలియని నా కొడుకుని తన లవర్ అని చెప్పి ఈ పెళ్లి చెడగొట్టింది అంటే అది సామాన్యురాలు కాదు. దాని లెక్క సెటిల్ చేయాల్సిందే. మలినేని జానకమ్మ ఫ్యామిలీతో పెట్టుకొని ఎంత పెద్ద తప్పు చేసిందో దానికి రుచి చూపిస్తా. రేయ్ ఎవర్రా మీరంతా? వేరే దారి లేనట్టు ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా ఎందుకురా అందరూ అడ్డపడుతున్నారు? రే గిరి, నో ప్రాబ్లం రా. ఈ వీడియో ద్వారా నా క్లారిటీ వచ్చింది. ఏంటది? నా పెళ్లి చూపులు నాపింది ఎవరో కాదు, నా డ్రీమ్ గర్లే. అంటే తను ఎక్కడో లేదు, నా చుట్టుపక్కలే ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా తన్ని కలుస్తాను, నా లవ్ చెప్తాను. ఇంట్లో వాళ్ళని ఒప్పించే తనని పెళ్లి చేసుకుంటాను. భయ్యా 1 minute. అక్కడ ప్లీజ్ చేయి. రే, రోజుకి ఒక్కసారినా ఈ ఫోటో చూసుకుంటే చాలరా, ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. కరెక్టే, కల్లో కనిపించే అమ్మాయి నిజంగానే కనిపిస్తుందని నేనే అన్నాను. కానీ వీడియో చూసాక నేను నమ్ముతున్నాను. నీ లవ్ వెరీ స్ట్రాంగ్. ఖచ్చితంగా నీ డ్రీమ్ గర్ల్ని నువ్వు కలుస్తావురా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. పద వెళ్దాం. పద. మా వల్ల తప్పు జరిగిన మాట నిజమే, అది కావాలని చేసింది కాదు. అనుకోకుండా. నోర్మోయ్, నీకు మాట్లాడే హక్కే లేదు. అయినా మీ అమ్మ ఓ పెద్ద గజ దొంగ. అది తిన్నగా ఉండేదైతే కదా నువ్వు తిన్నగా ఉండడానికి. దొంగతనాలు పెద్దగా గిట్టుబాటు కాక కూతురు ఎర్రగా బుర్రగా అందంగా ఉందని నీ అందాన్ని ఎర్రగా వేసి కొత్త రకం దోపిడీలకి ప్లాన్ చేశారా తల్లి కూతుళ్ళు? షటప్! నా గురించి ఏమనుకుంటున్నారు? మీ కంటికి మరీ అంత చీప్గా కనపడుతున్నానా? ఇదిగో తను నా ఫ్రెండ్. మీ అబ్బాయికి పెళ్లి చూపులు జరిగే రెస్టారెంట్లోని దీని లవర్ కూడా పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాం. అనుకోని విధంగా దీని తరపున వాళ్ళని కలవబోయి మీ పెళ్లి వాళ్ళని కలిసాం. వాళ్లకు చెప్పాల్సిన విషయాలన్నీ మీ వాళ్ళకి చెప్పాం. ఇదంతా అనుకోకుండా జరిగిన మిస్టేకే తప్ప కావాలని చేసింది కాదు. మాట్లాడవే, జరిగింది చెప్పు. తను చెప్పింది నిజమే మేడం. యాక్చువల్గా మా వాళ్ళు టేబుల్ నెంబర్ 8 దగ్గర కూర్చోవలసింది. చిన్న ప్రాబ్లం వల్ల టేబుల్ నెంబర్ 6లో కూర్చున్నారు.
అదే టేబుల్ దగ్గరికి మీ వాళ్ళు వచ్చారు. దాంతో మేము కన్ఫ్యూజ్ అయ్యి నా లవ్ మ్యాటర్స్ అన్నీ మీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. కావాలంటే రెస్టారెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మేం చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే ఆ తర్వాత మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా మేం సిద్ధంగా ఉంటాం. సారీ మేడం, వీళ్ళ వల్ల మీకు ప్రాబ్లం అయి ఉండొచ్చు. కాకపోతే బై మిస్టేక్ వల్ల అలా జరిగిందని అర్థమైంది కదా. పాపం వీళ్ళేది కావాలని చేయరు మేడం. ట్రై టు అండర్స్టాండ్. నానా, ఇంతకు ముందు ఎప్పుడు నాన్న ఇలా ఆసనం వేయలేదు, ధ్యానం చేయలేదు. మరిప్పుడేంటి ధ్యానంలో కూర్చున్నారు? అసలు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం అర్థం కావడం లేదు. ఏంటమ్మా అన్నిసార్లు పిలిచావు? నా కోసం ఎవరైనా వచ్చారా? ఇదేంటి, లీలాకృష్ణ ఉన్నంతసేపు పైనే ఉన్నారు, అతను వెళ్లిన మరుక్షణమే హాల్లోకి వచ్చారంటే గతంలో లీలాకృష్ణ గారికి నాన్నకి మధ్య ఏమైనా జరిగిందా? అందుకే అతను కనపడకుండా దాక్కున్నారా, లేదా ఇష్టం లేక మొక్కం చాటేశారా? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? నన్ను ఎందుకు పిలిచావు? ఒక పనికి మాలినోడొస్తే పిలిచింది గాని మీరేంటి కొత్తగా ధ్యానాలు యోగాలు మొదలు పెట్టారంట? ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇందులో కొత్తగా చేయడానికి ఏముంది? నా చిన్నప్పుడే నేర్చుకున్నాను. కాకపోతే మధ్యలో వదిలేశాను అంతే. కరెక్టే, కానీ లీలాకృష్ణ రాగానే మళ్ళీ ఎందుకు మొదలుపెట్టినట్టు అని అమ్మ అడుగుతుంది. చిచి, వాడు రాగానే నేను మొదలు పెట్టడం ఏంటమ్మా? నాకు అసలు వాడు వచ్చిన విషయమే తెలీదు. సరే, నేను ధ్యానం చేసుకోవాలి, మధ్యలో వచ్చేసాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాన్న. నువ్వు చాటు నుంచి చూడడం నేను కళ్ళారా చూశాను. అనుమానం లేదు, నాన్న మా దగ్గర ఏదో దాస్తున్నాడు. అందుకే లీలాకృష్ణను చూడగానే అంత కంగారు పడ్డాడు. అదేంటో నెమ్మదిగా తెలుసుకోవాలి. నువ్వు చెప్పేది నిజమా సుహాసిని? అవునత్తయ్య, అది చేసిన పనికి కడుపు మండి బ్యాంకుకి వెళ్ళాను. చెడామడా కడిగేశాను. ఫైనల్ గా తెలిసిందేంటంటే దాని ఫ్రెండ్ లవ్వర్కి సంబంధించిన పెళ్లి వాళ్లతో మాట్లాడబోయి పొరపాటున మన ఉత్తమ్ బాబు కోసం వచ్చిన పెళ్లి వాళ్లతో మాట్లాడిందంట. అందుకే క్షమించి వదిలేశాను. కరెక్టే వదినా. ఆ బ్యాంక్ అమ్మాయి కన్ఫ్యూజన్ వల్ల మన సంబంధం చెడగొట్టింది. కానీ ఆ విషయం మనకు మాత్రమే తెలుసు, ఆడపెళ్లి వారికి తెలియదు కదా. అందుకే ఇప్పుడే ఫోన్ చేసి ఆడపెళ్లి వారితో మాట్లాడి జరిగింది చెప్తే అర్థం చేసుకుంటారు. అంటే ఆగిపోయిందనుకున్న పెళ్లి తిరిగి జరగచ్చంటావా? సులోచన చెప్పింది కరెక్టే అత్తయ్య. ఆ మైథిలి చెప్పిన మాటల్ని పెళ్లి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. కాబట్టి మన తప్పేమీ లేదని చెప్పడంలో తప్పేమీ కాదు కదా. ఇప్పుడే ఫోన్ చేసి జరిగింది చెప్తాను, అర్థం చేసుకున్నారా సరే, లేదా మన అబ్బాయికి మరో సంబంధం చూసుకుందాం. అది నిజమే. పెళ్లివారి దృష్టిలో నా మనవడి మీద పడ్డ నింద పోవాలి అంటే
వాళ్లకు నిజం తెలియాలి. వాళ్ళకి ఫోన్ చేసు హాసిని. అలాగే అత్తయ్య. చెప్పింది అర్థమైంది కదండి. మైథిలి అనే అమ్మాయి చేసిన పొరపాటు వల్ల ఈ అపార్థాలన్నీ వచ్చాయి. నిజానికి మా అబ్బాయి ఎవ్వర్నీ ప్రేమించలేదండి. మేము ఎవర్ని చూపించి తాళి కట్టమంటే వారి మెళ్ళో తాళి కడతాడు. 24 క్యారెట్స్ గోల్డ్ వాడు. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సారీ అండి, జరిగిందంతా మాకు తెలియక మా అమ్మాయికి వేరే సంబంధం చూశాము. మరో వారంలో పెళ్లి. మీ కుటుంబం తప్పకుండా రావాలి. అంటే ఇంతలోనే సంబంధం ఫిక్స్ అయిపోయిందా? పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ట్రై చేస్తాం. ఉంటా. అర్థమైంది సార్. మీరు లోన్ శాంక్షన్ చేయాలంటే నేను జానకమ్మ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ అకౌంట్స్ అన్ని మన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాలి, అంతేగా? వెరీ షార్పు. ఎగ్జాక్ట్గా అదే చేయాలి. సారీ సార్, ఆ ఒక్క ఆఫీస్కి తప్ప వేరే ఏ ఆఫీస్కి వెళ్ళమన్నా వెళ్తాను. కుదరదమ్మా. అయితే ఆ ఒక్క ఆఫీస్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ గురించి నువ్వే చూసుకోవాలి. మిగతా వాటి గురించి మేం చూసుకుంటాం. కాదు కుదరదు అంటే లోన్ శాంక్షన్ చేయడం నాకు కుదరదు. అర్థమైంది సార్. ఇప్పుడే బయలుదేరుతా. ఆల్ ది బెస్ట్. అమ్మా, సిన్సియర్ ఎంప్లాయీస్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తే తప్ప పని జరగట్లేదు. అమ్మా, భగవంతుడా, హారతి కొండెక్కితే అశుభం అంటారు నాన్న. ఇంట్లో ఏదైనా కీడు జరగబోతుందేమో. దేవుడా, తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించు స్వామి. అంతేకాని నా బిడ్డకు ఏ కీడు జరగకుండా చూడు. అమ్మా, గాలొచ్చింది, దాంతో హారతి కొండెక్కింది. ఈ మాత్రం దానికే ఇంతలా భయపడితే ఎలా? అయినా దేవుడికి మనకి కీడు చేయడం మంచి చేయడం తప్ప వేరే పనే ఉండదా? దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. వస్తాను. నాన్నా, ఎక్కడికి వెళ్ళేది? ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటున్నావు. కావాలంటే రేపు వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఆగు నాన్న, ఫోన్లో పెట్టుకోనన్నా, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అవును నాన్న, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. నువ్వు బయటకు వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగితే మేం ఎవ్వరం ప్రాణాలతో ఉండం. నా మాట విను. అమ్మా, నీ భయం బాధ నాకు అర్థమైంది. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడితే మనం ఏ విషయంలోనూ ముందడుగు వేయలేం. నువ్వు దేవుణ్ణి నమ్ముతావుగా? చూడు, మెకానిక్కి ఫోన్ చేశాను, ఒక పావు గంటలో వస్తాడు. ఇదిగోరా, నువ్వు నా కార్ తీసుకెళ్ళు. ఓకే.
కార్ బ్రేక్లు ఎవరైనా తీస్తే పోయాయా లేదా న్యాచురల్గా పోయాయా అన్నది మాత్రం నువ్వు క్లియర్గా కనుక్కో. అంటే నిన్న ఆఫీస్లో కాఫీలో విషయం కలిపినట్టు ఈరోజు కూడా ఎవరైనా కారు బ్రేకులు కావాలని తీశారైన అనుమానమా? అనుమానం కాదు, నమ్మకం. మెకానిక్ చెప్పేదాన్ని బట్టే డిసైడ్ అవుదాం. శత్రువులు ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా ఉన్నారని. ఓకేరా, బాయ్. నా డ్రీమ్ గర్ల్. హే, రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? రే, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా పక్కన సీట్ ఖాళీగానే ఉంది, కూర్చోవచ్చు. రండి. నో థ్యాంక్స్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. నో, ఇలా వెనక్కి తిరిగి నిలబడి వాడి వేడి చూపులకి అవకాశం ఇవ్వడం కంటే సీట్లో కూర్చోవడమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, జరగండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఎంత ధైర్యం నీకు? ఒక ఆడపిల్లని పట్టుకుని నిన్నెక్కడెక్కడో చూశానని చెప్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఆడవాళ్ళంటే నీకు అంత లోకుగా కనపడుతున్నారా? ఉండు, ఇప్పుడే షీ టీంకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. షీ టీమా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటే అర్థం వేరే మీనింగ్తో కాదండి. మిమ్మల్ని బ్యాంక్లో చూశానా లేదా ఇంకెక్కడైనా చూశానా అని ఆ ఉద్దేశంతో అన్నాను అంతే. ఆ ఉద్దేశంతో అన్నారా? అవును, మరి మీరే ఉద్దేశం అనుకున్నారు? నేను ఏదో ఉద్దేశంతో అన్నారనుకున్నాను. ఆడవాళ్ళని బ్యాక్ నుంచి చూడడం బాగా అలవాటైపోయిందిగా, ఆ భయంతోనే అలా అన్నాను. ఏంటన్నారు? మీ గురించి కాదులేండి, నేనేదో అనుకున్నాను. మేడంకి కాస్త కోపం ఎక్కువే. ఏంటన్నారు? మీ గురించి కాదులేండి, నేను కూడా ఏదో అనుకున్నాను. స్పీడ్ని పెంచరా.